సో మనకు రీసెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పీఎం కిసాన్ 22nd ఇన్‌స్టాల్‌మెంట్ మనకు మార్చి 13న రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్నట్టు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు మన పీఎం కిసాన్ అకౌంట్ స్టేటస్ అనేది ఎలా ఉందో ఒకసారి మనమైతే చూసుకోవాలి. సో అంటే మనకు కేవైసీ మనది కంప్లీట్ అయ్యిందా? ఏమైనా ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వడం మిస్ అయిందా? సో మనకు పేమెంట్ రాకపోవడం గల కారణాలు అయితే అందులో మనం ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. సో కేవైసీ చేసుంటే ఓకే. తర్వాత మనకు పీఎం కిసాన్ డీటెయిల్స్లో మనకు ల్యాండ్ సీడింగ్ స్టేటస్ అనేది మనకు ఎస్ అనేది ఉండాలి, నో అనేది ఉండకూడదు. సో ఇలాంటి చిన్న చిన్నవి అయితే ఏదైనా అప్డేట్స్ ఏమైనా మిస్ అయినాయో మనం అది అమౌంట్ వచ్చే ముందే మనం చూసుకోవాలి. సో ఫస్ట్ మనమైతే పీఎం కిసాన్ వెబ్సైట్లోకి ఇలా వెళ్తే మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత హోమ్ పేజ్లోనే మీకు నో యువర్ స్టేటస్ అని వస్తుంది, పైన ఉంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ నో యువర్ స్టేటస్ అనేది క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనం ఆ పేజ్ కనుక ఓపెన్ చేసి అందులో చూస్తే సో స్టేటస్ చెక్ చేయడానికి మనం ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. సో వచ్చి ఉంటుంది, అప్పుడు మెసేజ్కి కానీ వచ్చి ఉంటుంది, మీకు చెక్ చేసుకోవచ్చు. ఏపీతో స్టార్ట్ అవుతుంది ఆ నెంబర్ అనేది. సో ఆ నెంబర్ అనేది అందులో మనం ఎంట్రీ చేయాలి. ఆ నెంబర్ మనం ఎంట్రీ చేసిన తర్వాత క్యాప్చా పక్కన ఎంట్రీ చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేస్తే ఫార్మర్ ఐడి క్రియేట్ చేసినప్పుడు మనకి ఏదైతే నెంబర్ ఇచ్చిండామో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనం ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత మన స్టేటస్ అనేది క్లియర్గా ఒక ఫుల్ పేజ్లో చూపిస్తుంది. అంటే మన బ్యాంక్ అకౌంట్ ఆధార్కి లింక్ అయ్యి ఉందా లేదా, అకౌంట్ సీడింగ్ కరెక్ట్గా ఉందా లేదా, పాస్బుక్ సీడింగ్లో ఉందా లేదా, ల్యాండ్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, సీడింగ్ స్టేటస్ ఎస్ ఉందా లేదా, బయోమెట్రిక్ కేవైసీ మనం కేవైసీ కంప్లీట్ చేసామా లేదా, అలా మనకు ఎవ్రీథింగ్ అనేది మనకు అక్కడ క్లియర్గా చూపిస్తుంది అన్నమాట. సో ఆ చూపించిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి అంటేనే మనకు రాబోయే రోజుల్లో మనకి పీఎం కిసాన్ అమౌంట్ ఇన్స్టాల్మెంట్ అనేది మనకు రిలీజ్ అయితే అవుతుంది. సో లేకపోతే మనకు అమౌంట్ అయితే కంపల్సరీగా హోల్డ్ అయితే పడుతుంది. సో చెక్ చేసుకునే కొంతమందికి రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోవచ్చు, గుర్తు లేకపోవచ్చు, మిస్ అయ్యి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మనకు అక్కడే ఇదే పేజ్లోని నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ క్లిక్ చేస్తే అందులో మనం మన మొబైల్ నెంబర్ ద్వారా కానీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ మనం ఆ నెంబర్ అయితే తీసుకోవచ్చు. సో నేను మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేశాను. సో అందులో ఓపెన్ చేసి మన ఆధార్ నెంబర్, అదే ఫార్మర్ ఆధార్ నెంబర్ పక్కన క్యాప్చా కొట్టిన తర్వాత గెట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది ఆప్షన్. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మనం అక్కడ ఎంట్రీ చేసిన తర్వాత మనకు మన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది షో అవుతుంది. అది నోట్ చేసుకొని మళ్ళీ సేమ్ బ్యాక్ పేజ్కి వచ్చేసి అదే రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేస్లో రిజిస్ట్రేషన్ నెంబర్ టైప్ చేసి మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ తీసుకొని ఆ ఓటీపీ తర్వాత మనం ఎంటర్ చేసిన తర్వాత మనకు స్టేటస్ అనేది తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ పేజ్లో అయితే మనకు కన్ఫర్మేషన్ అయితే రావాలి. సో ఈ స్టేటస్లో మనది కరెక్ట్గా ఉన్నాయంటేనే బెనిఫిషియరీ లిస్ట్లో మన పేరు అయితే వస్తుంది. సో ప్రాసెస్ మన స్టేటస్ చెక్ చేయడం అంటే ఇది మన మొబైల్లోనే మన రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ అది తీసుకున్న దాని సహాయంతో మనం డైరెక్ట్గా స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఎక్కడికి వెళ్ళే పని అయితే ఏం లేదు. సో సింపుల్గా మీ ఫోన్లోనే మీ ఆధార్ నెంబర్తో కానీ మీ రిజిస్ట్రేషన్ నెంబర్తో కానీ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. వన్స్ స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనకు అమౌంట్ బెనిఫిషియరీ లిస్ట్లో నా పేరు వచ్చిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. సో సేమ్ దీనికి అంతే, పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి సేమ్ మనం ఇంతకుముందు చూసిన పేజ్లోని కిందకు వస్తే సో ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ కనబడతాయి. సో అలాగే కొద్దిగా కిందకు వస్తే మనకు బెనిఫిషియరీ లిస్ట్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి. ఇందులో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎడిట్ అనే చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. సో దాని కొద్దిగా కిందకు మీరు స్క్రోల్ చేస్తే సో కింద అక్కడ గ్రీన్ కలర్లో బెనిఫిషియరీ లిస్ట్ అనేది ఉంది. సో బెనిఫిషియరీ లిస్ట్ అంటే ఏంటంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళ డీటెయిల్ లిస్ట్ అనమాట. అంటే వీళ్ళకి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. సో అది ఓపెన్ చేస్తే మీకు మీ ఊరి వైజ్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో స్టేట్ సెలెక్ట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్. డిస్టిక్ మీరు ఏ డిస్టిక్ చెందిన వారైతే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నమయ్యని తీసుకుని మీకు చూపిస్తాను. సో బ్లాక్ సో ఏదైతే మీకు మండల్ అలా వస్తుందో తీసుకుని నేను బి కొత్తకోట తీసుకోండి. విలేజ్ ఏదైతే విలేజ్ మీకు కిందకు వస్తే ఆ విలేజ్ తీసుకున్న తర్వాత అది సెలెక్ట్ చేసి గెట్ రిపోర్ట్ కొట్టండి. సో ఆ విలేజ్లో అందరూ ఎలిజిబిలిటీ లిస్ట్ ఏదనేది ఇక్కడ లిస్ట్ అంతా వస్తుంది. అందులో పేరు ఉందో లేదో తీసుకొని కన్ఫర్మేషన్ అయిపోతుంది. సో ఇలా మనం మన మొబైల్లోనే పీఎం కిసాన్ స్టేటస్ అనేది చెక్ చేసుకొని, ఒకవేళ స్టేటస్లో ఏమన్నా మనకు అప్డేషన్ సరిగ్గా లేదు, కేవైసీ కాలేదు, సీడింగ్ కాలేదు అంటే
దానికి తగ్గట్టు మనం నియర్ బై సిఎస్సి సెంటర్ కానీ మీసేవ సెంటర్ కానీ మన సచివాలయం కానీ వెళ్ళి మనం క్లియర్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, మనం క్లియర్ చేద్దాం.